రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల సంక్షోభాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల భీమవరంలో ఆక్వా రైతుల పరామర్శ పేరుతో నిర్వహించిన కార్యక్రమంపై వివాదాలు చెలరేగిన నేపథ్యంలో తాజాగా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రం దగ్గర జగన్ పర్యటన కూడా రాజకీయ చర్చకు దారితీసింది. పొగాకు రైతుల సమస్యను తెలుసుకునేందుకు దేవరపల్లి వేలం కేంద్రాన్ని జగన్ సందర్శించినప్పటికీ ఆ పర్యటన కంటే రాజకీయ ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించాల్సిన సందర్భంలో భారీగా పార్టీ కార్యకర్తలను సమీకరించి రోడ్ షోలు నిర్వహించడం వల్ల అసలు రైతుల సమస్యలు మరుగున పడిపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం, ముఖ్యంగా పొగాకు పంటపై ఆధారపడి జీవించే లక్షలాది రైతులు, కౌలు రైతులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2025-26 సీజన్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో రికార్డు స్థాయి 236 మిలియన్ కిలోల దిగుబడి నమోదైంది. అయితే గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ తగ్గడం వల్ల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. గతేడాది కిలోకు సగటున 288 వరకు ఉన్న ధర ఈ సీజన్లో 214 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారు. రాష్ట్రంలో దాదాపు 2,30,000 ఎకరాల్లో సాగయ్యే పొగాకు పంటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ చర్యలతో ముందుకు సాగుతుంటే, ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఈ సమస్యలను రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల సమస్యలపై వెంటనే దృష్టి సారించింది. వేలం కేంద్రాల్లో కిలోకు కనీస ధర 200 రూపాయల కంటే తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని 350 కోట్ల భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో ప్రతి లైసెన్స్డ్ బ్యారన్ ఉన్న రైతుకు 50,000 చొప్పున వడ్డీ రహిత రుణం అందించడం, లో గ్రేడ్ పొగాకుకు కిలోకు 10 రూపాయల అదనపు సాయాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయడం వంటి చర్యలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంత పెద్ద మొత్తంలో సాయం అందించడంపై అసలైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యారన్ల దగ్గర వేలం ఆగిపోకుండా కేంద్రంతో మాట్లాడి ఈ సాయాన్ని సాధించిన ప్రభుత్వ చర్యను రైతు సంఘాలు స్వాగతించాయి. అయితే ఈ సమస్యను రాజకీయ మైలేజ్ కు మార్చుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ధరలు పడిపోయినప్పుడు రైతులకు కనీస మద్దతు ధర అందించడంలో పార్టీ విఫలమైందని గుర్తు చేస్తున్నారు. నేడు అధికారంలో లేని పార్టీ రైతుల కష్టాలను ఆసరాగా తీసుకొని పొలిటికల్ స్టంట్లు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల భీమవరంలో ఆక్వా రైతుల పరామర్శ పేరుతో జరిగిన కార్యక్రమంలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ కార్యకర్తల హంగామా వల్ల అసలైన రైతులు తమ సమస్యలు చెప్పుకోలేక నిరాశ చెందారు. ఇప్పుడు దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో కూడా అదే తరహా పరిస్థితి పునరావృతమైందని స్థానికులు చెబుతున్నారు. జగన్ దేవరపల్లి పర్యటన మొత్తం రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందనే టాక్ వినిపిస్తుంది. హెలీప్యాడ్ నుంచి వేలం కేంద్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్న పార్టీ నాయకులు సొంత కేడర్ను వాహనాల్లో తరలించి నీలం జెండాలు, ఫ్లెక్సీలతో రోడ్ షో నిర్వహించారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రావాల్సిన జగన్ మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు చేరుకోవడంతో తమ సమస్యలు చెప్పుకుందామని ఆశగా ఎదురుచూస్తున్న రైతులు ఎండలో గంటలు తరబడి నిలబడాల్సి వచ్చింది. వేలం కేంద్రాల్లోకి చేరుకున్న తర్వాత రైతులను పక్కన పెట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు లోపలికి తీసుకురావడంతో ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. లోపల ఉన్న పొగాకు బెళ్లాను తొక్కేసి రైతులకు నష్టం కలిగించారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 40 నిమిషాల పాటు జరిగిన ఈ పర్యటనలో అసలైన రైతులతో మాట్లాడే అవకాశం కూడా దక్కలేదని అక్కడి రైతులు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలు వినడానికి వచ్చారా లేక జనం ముందు బిల్డప్ ఇవ్వడానికి వచ్చారా అని వారు ప్రశ్నించారు. వేలం కేంద్రాన్ని పొలిటికల్ ర్యాలీగా మార్చి తమ వ్యాపారాన్ని, కొనుగోళ్లను అడ్డుకున్నారని స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఈ పర్యటన వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా వారి కొనుగోళ్ల సమయం వృధా అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి తరలించిన కార్యకర్తలను గంటలు తరబడి రోడ్
రోడ్డుపై నిలబెట్టి రోడ్ షోలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు వేస్తున్నారు. రాష్ట్రంలో పొగాకు పంటపై ఆధారపడిన రైతుల సంఖ్య లక్షల్లో ఉంది. వాతావరణ మార్పులు, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు వంటి కారణాలతో ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇటువంటి సంక్షోభాల్లో ప్రభుత్వం సకాలంలో స్పందించి మద్దతు ఇవ్వడం అత్యవసరం. కూటమి ప్రభుత్వం 350 కోట్ల ప్యాకేజీతో మార్కెట్ను స్థిరీకరించే ప్రయత్నం చేస్తుండగా ప్రతిపక్షం రైతుల కష్టాలను పబ్లిసిటీకి వాడుకోవాలని చూస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భీమవరం ఆక్వా రైతుల సంఘటన, ఇప్పుడు దేవరపల్లి సంఘటన రెండిటిలోనూ కార్యకర్తల హంగామా వల్ల అసలైన రైతులు నష్టపోయారని వారు సూచిస్తున్నారు. పొగాకు రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉండగా రాజకీయ పార్టీలు సమస్యలను పరిష్కరించే దిశగా కాకుండా తమ ప్రచారానికి ఉపయోగించుకోవాలని చూడటం సమంజసం కాదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రైతులు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగపడే సాధనాలు కాదు. వారి జీవనోపాధి, కుటుంబాలు ఆ పంటపై ఆధారపడి ఉన్నాయి. ధరల పతనం వల్ల ఎదురయ్యే నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు సకాలంలో జరగాలని, రైతుల ఖాతాలో నిధులు చేరాలని స్థానిక రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేవరపల్లి సంఘటన తర్వాత స్థానిక రైతుల్లో అసంతృప్తి పెరిగింది. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ఆగిపోవడం, బేళ్లు నష్టపోవడం వంటి సమస్యలు వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు సందర్శనలు చేసేటప్పుడు అసలైన రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని, కార్యకర్తల హంగామాను నియంత్రించాలనే సూచనలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యవసాయ రంగం మరింత బలోపేతం కావాలంటే రాజకీయాలకు అతీతంగా రైతు సంక్షేమం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆశిస్తున్నారు. 350 కోట్ల ప్యాకేజీ అమలు, కనీస ధర నిర్ధారణ, డీబీటీ ద్వారా సాయం అందించడం వంటి చర్యలు సకాలంలో జరిగితే రైతులు కొంతవరకు స్థిరత్వం సాధించగలరు. అదే సమయంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేసి రైతు సమస్యల పరిష్కారంలో సహకరించాలని ఆశిస్తున్నారు. రైతుల కష్టాలను కేవలం రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం వల్ల నష్టం రైతులకే జరుగుతుందన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అన్ని పక్షాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఇది.